వెల్కమ్ టు రాజనీతి. ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, క్యాడరు కొంతకాలం ఆ షాక్ నుంచి తేరుకోలేదు, సైలెంట్ అయిపోయారు. కూటమి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం లాగా వేటాడదు అనే నమ్మకం కుదిరాక క్యాడర్లో ధైర్యం వచ్చింది. కానీ నాయకులు మాత్రం సైలెంట్గానే ఉంటున్నారు. ఎక్కువ మంది నాయకులు సైలెంట్గా ఉంటున్నారు. ఎవరు కూడా అంత పెద్ద యాక్టివ్గా లేరు. నియోజకవర్గాల్లో ఓడిపోయిన నాయకులు క్యాడర్కి అందుబాటులో ఉండట్లేదు. ఏమన్నా సమస్యలు వచ్చినా పట్టి పట్టినట్టు వదిలేస్తున్నారు. అంబటి రాంబాబు, పేరు నాని, రోజా లాంటి ఒకరిద్దరు మినహా మిగతా ఎవరు కూడా పెద్దగా మీడియా ముందుకు కూడా రావట్లేదు. ఆ పార్టీలో ఒక రకమైన స్తబ్దత నెలకొంది. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నాయకులను కలవడం, వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇవ్వడం, దిశానిర్దేశం చేసేవాళ్ళు లేరు. పార్టీ సమావేశాలు ఏర్పాటు చేయటం, కార్యకర్తల సమావేశాలు, నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేయటం, ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకుంటే వాటిని ఎలా జనంలోకి తీసుకెళ్ళాలి, వాటి మీద ఎలా ఫైట్ చేయాలి అనే ఒక దిశానిర్దేశం అయితే ఎవరూ ఇవ్వట్లేదు. సర్వరోగ నివారణి జిందా తిలస్మాత్ లాగా అందరి తరపున మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు. సజ్జల మార్గదర్శకత్వాన్ని ఆమోదించే పరిస్థితిలో నాయకులు లేరు. మొత్తం అంటే ఎవరికి వారే ఏమన్నా తీరే అన్నట్టు, సజ్జలు వచ్చి మాట్లాడేది ఏంటి అన్నట్టుగా నాయకుల వ్యవహార శైలి ఉంటుంది. సజ్జల కుమారుడు సోషల్ మీడియా నడుపుతున్నాడు కాబట్టి సోషల్ మీడియా సైనికులతో మొత్తం నడిపించేద్దాం అనుకుంటున్నారు అనుకుంటా బహుశా. ఎందుకంటే కాస్త యాక్టివ్గా ఉంది వాళ్ళే, వైసీపీ సోషల్ మీడియానే. మిగతా వాళ్ళు ఎవరు అంత యాక్టివ్గా లేరు. ఒక రకమైన అయోమయ పరిస్థితి పార్టీ నాయకత్వంలో, పార్టీ నాయకుల్లో ఉంది అనిపిస్తూ ఉంది. దానికి తగ్గట్టుగానే జగన్మోహన్ రెడ్డి అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి నాయకుల్ని, క్యాడర్ని మరింత గందరగోళంలోకి నెడుతున్నారు. కీలకమైన విషయాల మీద పార్టీ స్టాండ్ ఏంటో చెప్పలేని పరిస్థితి. ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తున్నారు. మన రాజధాని గురించి మాట్లాడిన మాటలే అందుకు ఉదాహరణ. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, రివర్ బేసిన్లో రాజధాని కట్టడం ఏంటి, సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలన్నాడు. అంటే అర్థం ఏంటి, రాజధానికి వ్యతిరేకంగా ఉన్నట్టు. ఆ వ్యాఖ్యల తర్వాత వైసీపీ డిఫెన్స్లో పడిపోయింది. జగన్ ప్రెస్ మీట్ని 2 పేజీల్లో రిపోర్ట్ చేసిన సాక్షి పత్రిక రాజధాని మీద జగన్ చేసిన కామెంట్స్ని స్కిప్ చేసింది, రాయలేదు. అంటే ఆ కామెంట్ల వల్ల డ్యామేజ్ జరిగిందని వాళ్ళకి అర్థమైపోయింది. అందుకే సాక్షిలో రాయలేదు. ఏపీ అసెంబ్లీలో సగానికి పైగా సీట్లు ఉన్న ప్రాంతాన్ని జగన్మోహన్ రెడ్డి డిజోన్ చేసుకుంటున్నాడన్న విషయం ఆయన కామెంట్ల ద్వారా స్పష్టంగా తేలిపోయింది. ఆయన రాజధానికి వ్యతిరేకి, ఈయన మళ్ళీ గెలిస్తే రాజధానిని ఖచ్చితంగా మళ్ళీ చంపేస్తాడు అని నిర్ధారణ అయ్యేట్టుగా మాట్లాడాడు ఆయన. నష్ట నివారణ కోసం సజ్జల రామకృష్ణారెడ్డి రంగంలోకి దిగాడు. మేము అమరావతికి వ్యతిరేకం కాదు, అమరావతి రాజధాని, అదే మా స్టాండ్ అని చెప్పాడు ఆయన. మా ఆందోళన అంతా, లేదా జగన్మోహన్ రెడ్డి గారి ఆందోళన అంతా అమరావతి రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి. అమరావతికి రోడ్డు కనెక్టివిటీ లేదు, రోడ్లు డెవలప్ చేయలేదు, ప్లాట్లు డెవలప్ చేయలేదు, రైతులకు ప్లాట్లు డెవలప్ చేసి ఇవ్వలేదు. అమరావతి రైతు ప్రయోజనాలు మాకు ముఖ్యం. ఈ ప్రభుత్వం రైతుల ప్రాణాలు తీస్తుంది, 11 ఏళ్ళైనా డెవలప్ చేయలేదని సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడాడు. అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేశాడు. మేము రైతుల తరపున మాట్లాడుతున్నాం, మా నాయకుడు రైతుల గురించి ఆందోళన వ్యక్తం చేశాడు అన్నట్టుగా డైవర్ట్ చేయాలని చూశాడు. కానీ సజ్జల మాట్లాడిన మాటలన్నీ కూడా, ఆ పాయింట్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి సూటిగా తగిలే పాయింట్లు. అమరావతిలో పనులు ప్రారంభమైంది 2018లో. అన్ని అనుమతులు వచ్చి టెండర్లు ఫైనలైజ్ అయ్యి పనులు ప్రారంభమైంది 2018లో. ఆ తర్వాత 1 ఇయర్లో ఎలక్షన్స్ వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. అప్పటికి 10,000 కోట్లతో చేసిన పనులన్నీ కూడా పక్కన పెట్టేశాయండి. ఇది అందరికి తెలిసిన విషయమే కదా. 10,000 కోట్లు బూడిదలో పోసాడు. అమరావతిని అడవిలాగా మార్చాడు. 5 ఏళ్ళు అధికారంలో ఉండి అమరావతి కోసం ₹1 ఖర్చు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి. అమరావతి రైతుల ప్రయోజనాల గురించి ఇప్పుడు సజ్జల మాట్లాడతాడు. మరి అమరావతి రైతుల ప్రయోజనాల గురించి మాట్లాడే సజ్జల జగన్ రైతులకు కౌలు వేయనప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అమరావతిని పాడుపెట్టింది ఎవరు? పాడుపెట్టినప్పుడు వీళ్ళందరూ ఎక్కడ పడుకున్నారు? ఇప్పుడు రైతుల గురించి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఆ రోజు రైతుల మీద దాడులు చేయించారు, రైతు మహిళల మీద దాడులు చేయించారు, పోలీసు కేసులు పెట్టారు, రైతులు ప్రాణాలు తీశారు, ప్రాణాలు పోయినాయి, చాలామంది చనిపోయారు. వీటన్నిటికి కారణం జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం. ఆ నిర్ణయం మూలంగా అమరావతి ఆగమైపోయింది. అమరావతిలో రోడ్లు తవ్వేసుకొని కంకర దొంగతనం చేశారండి. ఇంకా అంతకంటే ఘోరం ఏముంటుంది? ఆ దొంగల మీద పోలీసులు కేసు కూడా పెట్టాల. పైగా గుంటూరు పోలీస్ ఒక ప్రకటన ఇచ్చింది, గ్రామంలో రోడ్లు వేసుకోవడానికి తవ్వుకెళ్ళారంట.
చూడండి, అంటే రోడ్లు వేసుకోవటానికి, గ్రామాల్లో రోడ్లు వేసుకోవటానికి, ఇళ్ల ముందు మెరకలు వేసుకోవటానికి రోడ్లు తవ్వుకొని వెళ్ళొచ్చు, మీ మీద కేసులు ఉండవు అన్నట్టుగా గుంటూరు పోలీసుల వైఖరి ఆ రోజున అలా ఉంది. ఇన్ని అరాచకాలు చేసిన తర్వాత ఇప్పుడు అమరావతి పనులు జరగట్లేదు, రైతులకు న్యాయం చేయట్లేదు అని వీళ్ళు చెప్తే జనం నవ్విపోతారు. జగన్ వ్యాఖ్యల వల్ల జరిగిన డ్యామేజ్ని పూడ్చడానికి పాపం సజ్జల ఆపసోపాలు పడ్డాడు, కానీ పసలేని వాదనతో మరింత అబాసి పాలయ్యాడు. జగన్కి అమరావతి అంటే ప్రేమ ఉంది కాబట్టే తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాడని చెప్పాడు. మరి ఇల్లు కట్టుకున్నాక 3 రాజధానులను ఎందుకు అన్నాడు? ఇల్లు కట్టుకున్నాక అమరావతిలో పనులు ఎందుకు ఆపేశాడు? 5 ఏళ్ళు రోడ్లు ఎందుకు వేయలేదు జగన్మోహన్ రెడ్డి? రైతులకు ప్లాట్లు ఎందుకు ఇవ్వలేదు? రైతులకు కౌళ్ళు ఎందుకు వేయలేదు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తాడా సజ్జల? రాజధాని అనే కాదు, అన్ని విషయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్స్ వేసుకుంటూ ఆ పార్టీ నాయకులకు భవిష్యత్తు మీద భయం పుట్టిస్తూ ఉంది. అందుకే ఆ పార్టీలో కాస్తో కోస్తో గౌరవప్రదమైన పేరున్న నాయకులు ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు. ఏ పార్టీలోకి వెళ్దామని చూస్తున్నారు, ఎక్కడ అవకాశం ఉంటుందా అని చూస్తున్నారు. అమరావతి విషయంలోనే కాదు, అన్ని విషయాల్లో ఆ పార్టీ వైఖరి అయోమయంగానే ఉంది. రాయలసీమ ఎత్తిపోతల విషయంలో కూడా వైసీపీ వాదన జనం నమ్మట్లేదు, రాయలసీమ ప్రజలు కూడా నమ్మట్లేదు. ఎందుకంటే అది ఆగిపోయింది 2021లో. అప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రయోజనం కోసం అక్కడ ఏదో మాట్లాడాడు, కానీ అనుమతులు లేకుండా కమిషన్ల కోసం, కాంట్రాక్టర్ల కోసం ప్రారంభించిన రాయలసీమ పథకాన్ని ఎన్జీటీ ఆపేయించింది 2021లో. అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఏదో అన్నాడని ఆ బురదను చంద్రబాబు నాయుడుకి అంటించాలని చూస్తున్నారు, కానీ వాళ్ళు అనుకున్నంత సక్సెస్ కాలేదు. వరుసగా అన్ని విషయాల్లో వీళ్ళ ఫెయిల్యూర్స్ స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. తిరుమల విషయం కూడా, తిరుమలని పదే తిరుమలలో ఏదో ఒకటి చేసి తిరుమల పవిత్రతకు భంగం చేసే పనులకు పాల్పడుతున్నారు. తిరుమలని వివాదాస్పదం చేయాలని చూస్తున్నారు. దీని మూలంగా వైసీపీ చర్యల మూలంగా హిందూ భక్తుల్లో వ్యతిరేకత పెరుగుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేదరించుకుంటున్నారు. ఏంటి దేవుడి దగ్గర వీళ్ళు రాజకీయాలు, అపవిత్రమైన పనులు చేయటం అని చెప్పి చేదరించుకుంటున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల మీద పదే ఆరోపణలు చేస్తున్నాడు. అతను ఒక రోగ్ లీడర్ లాగా తయారయ్యాడు. మన తిరుమలలో ఖాళీ మద్యం బాటిల్ పెడుతూ సీసీ కెమెరా చిక్కారు. చిక్కిన వాళ్ళు ఎవరు? ఒకరు వైసీపీ కార్యకర్త, ఒకరు సాక్షి ఫోటోగ్రాఫర్. రెడ్ హ్యాండెడ్గా కెమెరాకి చిక్కారు. వాళ్ళను కూడా సమర్థిస్తాడు భూమన కరుణాకర్ రెడ్డి. పార్టీ నాయకత్వం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోదు, వాళ్ళకు మద్దతుగా స్టేట్మెంట్లు ఇప్పిస్తారు. ఏంటి ఎటుపోతున్నాం? మేకపోతుల తలలు నరికి జగన్ ఫ్లెక్సీలకు రక్తాభిషేకాలు చేసిన వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్లు ఇచ్చి వాళ్ళని ఇంటికి పిలిపించుకొని అభినందిస్తాడు. దీని ద్వారా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న సందేశం ఏంటి? మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించండి, మీ వెనక నేనున్నా అన్నట్టుగా అభయం ఇస్తున్నాడు. ఒకవైపు ఏమో నాయకులతో మాట్లాడటానికి సమయం ఇవ్వడం, అపాయింట్మెంట్లు ఇవ్వడం, ఇంకోవైపు ఈ రప్ప గాళ్ళని ఇంటికి పిలిపించుకొని మాట్లాడతాడు. ఏమనుకోవాలి ఇతని మైండ్ సెట్ని? ఇలాంటి మైండ్ సెట్ ఉన్న నాయకుడితో పనిచేయటం ఎలాగో అర్థం కాక కొంతమంది సీనియర్లు సైలెంట్ అయిపోయారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనట్లేదు, ప్రభుత్వం మీద విమర్శలు చేయటం కూడా తగ్గించారు. సీనియర్ల ఈ వైఖరి జగన్మోహన్ రెడ్డికి నచ్చట్లేదు. మీరు ఎందుకు ప్రభుత్వం మీద దాడి చేయట్లేదని వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. మీరు సైలెంట్ అయితే మీ ప్లేస్లో ఇంకో డబ్బు నుండి తీసుకొచ్చి పెడతా అని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి సీనియర్లు ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్నారని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో విఫలమవుతూ పదే సెల్ఫ్ గోల్స్ వేసుకుంటే పార్టీ అధికారంలోకి ఎలా వస్తుంది అన్న చర్చ కూడా జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి డిఫెన్స్లో పడిపోవడం కూడా నాయకుల్లో అసహనాన్ని పెంచుతూ ఉంది. Like, share and subscribe to Rajaniti channel.